అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం గౌతమి గోదావరి బ్రిడ్జి సమీపంలోని లంకల్లో చిరుత సంచరిస్తున్నట్లు వస్తున్న కథనాలు వాస్తవం కాదని ఫారెస్ట్ అధికారి వరప్రసాదరావు తెలిపారు. కొన్ని రోజులుగా చిరుత సంచారం కలకలం రేపుతోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గత 25 రోజులుగా చిరుత హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే అదుగో పులి అంటే ఇదిగో తోకన్న సామెత మాదిరిగా రావులపాలెంలోని గౌతమి గోదావరి వంతెన వద్ద మత్స్యకారులు తమకు చిరుత కనిపించిందని చెప్పడంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. 35 మంది సిబ్బందితో 6 బృందాలుగా ఏర్పడి పరిశీలన చేశామని, గత 2 రోజులుగా రావులపాలెం గోదావరి పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా గాలించామని, ఎక్కడా చిరుత పులి సంచారానికి సంబంధించిన ఆనవాళ్లు లేవని, చుట్టుపక్కల ఏ జంతువుపై కూడా దాడి చేసిన సమాచారం లేదని, మత్స్యకారులు వేరే జంతువును చూసి చిరుతపులిగా భ్రమించి సమాచారం ఇచ్చారని తెలిపారు. శనివారం గోదావరి లంక ప్రాంతాల్లో చిరుతపులిని చూసామని చెప్పి ఒక నారాయణ లంకకు చెందిన వెంకటేశ్వర అనే మత్స్యకారుడు తెలియజేయడం జరిగిందండి. అతను చెప్పిన దాన్ని ఆధారంగా చేసుకుని నిన్న అంతటా కూడా గోదావరి గట్టు వెంబడి నిన్నంతా సెర్చ్ ఆపరేషన్స్ చేశాము. నిన్న ఎక్కడ దాని యొక్క అడుగుజాడలు లభించలేదు. ఈరోజు ఉదయం డ్రోన్ కెమెరాతోటి మరియు మేము ఒక 35 మంది సిబ్బంది ఒక 6 బృందాల కింద విడిపోయి గోదావరి గట్టు వెంబడి ఓబలంక వరకు, అదేవిధంగా 2 బోట్లు వేసుకుని గోదావరి దిగిన ఇటువైపు కొమరాజు లంక వరకు, అలాగే పైన ఓబలంక వరకు కూడా గోదావరి మధ్యలో ఉన్న లంక భూములన్నింటినీ కూడా సెర్చ్ చేయడం జరిగింది. ఎక్కడా కూడా చిరుతపులి తిరిగిన జాడలు కానీ దాని యొక్క పాదముద్రలు కానీ ఏ విధమైనవి కూడా మాకు లభించలేదు. దాన్ని బట్టి అతను మరి మత్స్యకారుడు చూసింది వేరే ఏది ఫిషింగ్ క్యాట్నో దేనో చూసి మరి ఇదన్నీ భ్రమించి ఉండొచ్చు అని చెప్పి అనుకుంటున్నాం మేము. ఎందుకంటే ఎక్కడ కూడా దాని యొక్క అడుగుజాడలు మాకు లభించలేదు. ఇవాళ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా సెర్చ్ ఆపరేషన్స్ చేసాం. అదేవిధంగా అక్కడ ఉండే స్థానికుల్ని, ఆ పొలాల్లో ఉండే రైతులను కానీ, ఓబలంక దగ్గర ఉండే ఇటుక బట్టీలో పనిచేసే కార్మికులను కానీ